హాయ్ ఫ్రెండ్స్, నేను ముందు మంచి వీడియోస్ వస్తాను. ఏంటబ్బా ఇది అంటారా? పన్నీర్ అండి, హోమ్ మేడ్ పన్నీరు. ఇంకేంటి, వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి చెక్అవుట్ చేసేయండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే పన్నీరు చూసారా. ఇప్పుడు నేను పిల్లల కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మనం ఎంత పెట్టామని కాదు, అందులో ఎంత ప్రోటీన్ ఉంది పిల్లలకి వెళ్తుంది అని ఒకటి చూసుకోండి. మా పిల్లలు ఎంత అన్నం పెట్టి తినేసారు చాలు అనుకోకుండా ఎంత ప్రోటీన్ వెళ్తుంది, అందులో ఎంత ఫైబర్ కంటెంట్ వెళ్తుంది అని చూసుకోండి. ఈరోజు నేను పిల్లల కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పన్నీర్ ఫ్రై చేసుకోండి. ఏంటి అడుగంటుకు పోయింది అని అంటారా? ఫస్ట్ టైం ఇప్పుడే నన్ను తయారు చేసింది ఫ్రెష్ పన్నీర్ అది. అందుకే కొంచెం ఆయిల్, పాలు కదా కొంచెం అడుగంటింది. నేను ఆయిల్ కూడా వీటెక్కకుండా వేసాను, అది అడుగంటింది. మీరు కొంచెం ఆయిల్ ఎక్కిన తర్వాత వేయండి. వెజిటేబుల్స్ వచ్చేసరికి ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, కార్న్ వేసాను. స్వీట్ కార్న్ ఇప్పుడు సీజన్ కదా, స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటుంది, స్వీట్ కార్న్ వేసాను. ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై అయిపోతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట కొని అంత అన్హెల్దీ కన్నా ఇలా ఈజీగా ఇంట్లో చేసుకొని పెట్టండి, చాలా బాగుంటాయి. అండ్ చాలా ఫైబర్ కన్నా ప్రోటీన్ కన్నా అన్నీ వెళ్తాయి. మీకు ఇలాంటి లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళకి, మన పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్స్ చాలా బాగుంది, టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. ఖచ్చితంగా మెచ్చుకుంటారండి మన మొగుళ్ళు మాత్రం ఇది వండి పెడితే. అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. రైస్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా అయిపోయింది. సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కారం, అంతే. అది కూడా పిల్లలు కాబట్టి కొంచెం కొంచెం వేయండి, చూసుకొని వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈజీగా సింపుల్గా ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టండి. మనకి ఇంకా చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుండిద్ది. ఇది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.